అద్భుతం చేస్తాడు. అవును, కీడులో నుంచి కూడా మనం ఎప్పుడైతే మేలుని వెతుకుతామో, ఎందుకంటే ఇక్కడ ఆయన ఏమంటుండంటే మనుషుల యోచనలను వారికి తెలియజేయవాడు ఆయనే. మన యోచనలు, మన ప్లాన్స్, మన మేనిఫెస్టోస్ అన్నీ మనకు చెప్పేది ఆయనేనంట. కాబట్టి నేను అన్న, మీరేమీ భయపడొద్దు, మీరేం దిగులు పడొద్దు. ఇదేమి మీ నష్టం కోసం రాలేదు. మీకు కొంచెం లీజర్ టైం దొరుకుతుంది, మీరు దాన్ని ఎంజాయ్ చేయండి. మీరు ఇప్పుడే ఏం డిసిషన్ తీసుకోకండి. దేవుడితో మీరు గడపండి. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. కీళ్ళలో నుంచి కూడా మేలు చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఎప్పుడు చేయగలుగుతాడు? ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయించినప్పుడు, ఎప్పుడైతే మనం ఆయన శరణజొచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆయన మీద మనం నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడైతే పూర్ణ అంగీకారంతో ఆయన మన జీవితంలో ఏది చేసిండో అది మేలు కొరకే అని నువ్వు అంగీకరించినట్టయితే, ఈరోజు జరుగుతున్నది ఏది నీ చిత్తానుసారం జరగకపోవచ్చు. ఈరోజు జరుగుతున్న ఏ సంఘటనలు నీకు ఇష్టం లేకుండొచ్చు. ఈరోజు జరుగుతున్న ఏది నీకు